రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తవుతున్నా ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని లేకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో కేవలం అవినీతి కమిషన్ల కోసమే అమరావతిని వాడుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం నిధులిచ్చినా శాశ్వత భవనాలు కట్టకుండా తాత్కాలిక కట్టడాలతో కాలక్షేపం చేశారని మండిపడ్డారు. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాని ఒక అంతులేని కథ అని రాంబాబు అన్నారు. ఈ జన్మలోనే కాదు మరో 100 జన్మలెత్తినా అమరావతి పూర్తి కాదని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని చూస్తే చంద్రబాబు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అడ్డుకున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులకి అందరూ ఒక్కసారి మీ అందరు మీడియా సాక్షిగా ఒకే ఒక మాట చెప్పి అధ్యక్షంలో చేస్తున్నారు. నాకు ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాపుల ఆక్షేపణ చేయనటువంటి మన కాపు నాయకులు మాజీ మంత్రులను ఏకతాటి దయచేసి ప్రెస్ మీట్ ఉంటుంది కాబట్టి ప్రెస్ మీట్ కనెక్ట్ అవ్వాల్సి వస్తున్నాము. దయచేసి మీడియా సన్మానం చేయవలసిందిగా శేషారెడ్డి గారిని, శ్రీకాంత్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మరి మరో అతిథులు చుండూరు రవి గారు మన ఒంగోలు ఇన్ఛార్జ్ చేతికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీటింగ్ ఇప్పుడు ఆలస్యమైంది, త్వరగా ముగించేస్తాము. జరుగుతున్నటువంటి కూర్చోండి, వెనక కూర్చోండి. అరే 2 కుర్చీలు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కానుకేయండి మాకు. కాదు, జన్మదిన కానుక ఇచ్చినట్టున్నారు మాకు. వద్దులే. ఓకే, రైట్, ఓకే. అసలు ఎన్నిసార్లు పోతుందండి? రోజు ఎన్నిసార్లు పోతుంటుంది. జోన్ 4 సమావేశం జరిగింది. కాకుమాను రాజశేఖర్ గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఈ సమావేశంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఆ సమావేశం దిగ్విజయంగా పూర్తయింది. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా, ప్రచార కమిటీలో ఉన్న వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే కాలంలో గట్టిగా పనిచేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని కూల్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావాలనే పట్టుదలతో పనిచేయాలనేటువంటి స్పృహతో వారు కనిపించారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒకటి, రాజకీయ పార్టీ మీద, ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు.
ఎలా ఎదుర్కోవాలి అంటే వ్యక్తిత్వ హననం చేయటం, పోలీసుల చేత ఫాల్స్ కేసులు పెట్టడం, భయపెట్టడం, లేదు ఆయనకున్నటువంటి మీడియా శక్తితో కళ్ళబొల్లి మాటలు చెప్పి దుష్ప్రచారం చేయటం. ఉదాహరణకి మావిగన్ అనే ఒక ప్రపోజల్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా అది పెద్ద బూతు పదమైనట్టు మావిగన్ అనేది, అది అసలు అసాధ్యమైనట్టు రకరకాలుగా ట్రోల్ చేశారు. రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ చెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. లైక్ లడ్డు, తిరుపతి ప్రసాదంలో కొవ్వు గెలిచిందని, పంది కొవ్వు గెలిచిందని, చేప నూనె గెలిచిందని, ఏ విధంగా అయితే టీవీ ఛానల్స్లోనూ ఆయనకున్న మీడియా శక్తితోనూ ప్రచారం చేసి దాముడు సతికిలు పడ్డాడో ఆ రకంగా ఇది కూడా మొదలెట్టాడు. ఇది కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. మావిగన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్. అయితే ఏమంటే అద్భుతమైన ప్రపోజల్ మీరుండగానే ఎందుకు పెట్టలేదు అని అడిగేవాళ్ళు ఉంటారు, సహజం. మేము ఉన్నప్పుడు 3 రాజుల ప్రపోజల్ పెట్టాం. దాన్ని అడుదిప్పి చాలా మేనేజ్ చేసి అది కాకుండా చేశారు. ఓకే, అది ఎప్పటికైద్దండి నాకు తెలియగలుగుతాను. అమరావతి ఎంతకైద్ది? అమరావతి ఎప్పటికైద్ది? అమరావతి